ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 125వ కీర్తన 1వ చరణము. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము సియోను కొండవలే నుందురు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు మనము కొండలా ఉంటాం, కదలకుండా. కొండలు ఏ విధంగా అయితే కదలకుండా స్థిరంగా ఉంటాయో మనము కూడా మన జీవితంలో ఎదురైనటువంటి శ్రమలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి కంగారు పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎందుకు దేవుని యందు నమ్మకం ఉంచాలి అంటే ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారి, ఆయనకు సమస్తము పైన అధికారం ఉంది. కాబట్టి మనము ఆయన యందు నమ్మిక ఉంచితే మనము కదలకుండా ఒక కొండవలే నిబ్బరము కలిగి జీవిస్తూ ఉంటాం. మనకి ఎలాంటి సమస్యలు ఎదురైనా, మనం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ మనము కృంగిపోము, కృషించిపోము. కొండలు ఏ విధంగా అయితే నిలకడగా ఉంటాయో, స్థిరముగా ఉంటాయో మనము కూడా అలాగా కదలకుండా ఉండగలం. ఎప్పుడు ఉండగలము అంటే దేవుని యందు నమ్మిక ఉంచినట్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఎదురయ్యేటువంటి శ్రమలను చూసి నువ్వు కంగారు పడతా ఉన్నవేమో, దిగులు చెందుతూ ఉన్నవేమో, కంగారు పడతా ఉన్నవేమో. దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది, నువ్వు అలా దిగులు పడకుండా ఉండాలి అంటే, నువ్వు అలా కంగారు పడకుండా ఉండాలి అంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతామో మనకేమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము కంగారు పడము. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చినవాడు, ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి ఆరిన నెలను ఇశ్రాయేలును నడిపించిన దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనం ఎలా ఉంటామో కదలకుండా ఉంటాం. ఈరోజు చిన్ని సమస్యలకే కదిలిపోతూ ఉన్నవా? చిన్ని సమస్యలకే ఇబ్బంది పడుతూ ఉన్నవా? కంగారు పడుతూ ఉన్నవా? ఈ మాటను ఈ ఉదయకాల సమయంలో యెహోవా యందు నమ్మిక ఉంచేవారు, ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన మాట యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వాళ్ళు ఎలా ఉంటారంటే కదలక ఉంటారు. నిత్యము సియోను కొండవలే నుందురు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన యందు నమ్మిక ఉంచటం వల్ల. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఏ విషయం గురించి మనం దిగులు చెందుతూ ఉన్నాం, ఏ విషయం గురించి భయపడుతూ ఉన్నాం, అలాంటి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, మనమున్న పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మాట యందు నమ్మిక ఉంచినట్లయితే మనము కూడా ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసినా, మన జీవితము ఎలాంటి పరిస్థితుల గుండా సాగుతూ ఉన్నా మనము కూడా కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉంటాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న మనము ఆయన యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి జీవించాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నమ్మిక ద్వారా మాతో మాట్లాడవు, నీకు వందనాలు. మేము నీ యందు నమ్మకము కలిగి ఉండటానికి నీ కృప చూపించండి. నీ యందు నమ్మిక కలిగి ఉండి కదలక సియోను కొండవలే ఉండేటువంటి ధైర్యము మాకు, నమ్మకము మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.